హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 3 అండ్ డే 4 డైట్ చూపిస్తున్నాను. డే 3 డే 4 సేమ్ ఇదే జ్యూసెస్ ఉంటాయి. అరే మీరు చెప్తున్నారు కదా ఇవే జ్యూసెస్ తాగాలి అంటే ఏం అవసరం లేదు, మీకు నచ్చిన జ్యూసెస్ తాగొచ్చు. బట్ ఏంటి అంటే డైటింగ్లో కరెక్ట్ చేయకపోతే రిజల్ట్ అనేది సరిగ్గా ఉండదు. సో జ్యూస్ డైటింగ్ చేయండి అని నేను చెప్పేశాను అనుకో, మీకు ఏ డైట్ చేయాలి, ఏ జ్యూసెస్ తాగాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది డైటింగ్లో. సో అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ ఉండకుండా మనం ఏమేమి తాగొచ్చు అనేది ఈజీగా ఉండడానికి నేను ఇలా చూపిస్తున్నాను. నేనేం తాగి తగ్గాను, నేను ఎలా చేస్తే తగ్గాను అనేది చూద్దాం అనుకున్నాను. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది, ఇవి తాగేసేయచ్చు ఈజీగా, టైం టు టైం ఇది తాగాలి, ఇది చెయ్యాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి నేను చూపించాలనుకుంటున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ జ్యూసెస్లో ప్రతి దాంట్లో మీకు టేస్ట్ నచ్చకపోతే లెమన్ అండ్ హనీ అంటే నిమ్మకాయ అండ్ తేనె దేంట్లో అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే వేసుకోవాలి, దీంట్లో వేసుకోవద్దు, అరే ఈమె చూపించట్లేదు కదా ఇది వేసుకోవద్దేమో అలాంటివి ఏమీ లేదు. దేంట్లో అయినా లెమన్ హనీ అనేది వేసుకోవచ్చు. సో దట్ మీకు టేస్ట్ తెలియకుండా ఈజీగా తాగేస్తారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే వాటర్ అయితే ఎక్కువగా తీసుకోవాలి. నేను చూపించట్లేదు మధ్య మధ్యలో ఇంత వాటర్ తీసుకోండి ఇంత వాటర్ తీసుకోండి అని అయితే చూపించట్లేదు. మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఈవినింగ్ లోపు 3 లీటర్స్ అయితే కంప్లీట్ చేయండి. ఇలా 3 లీటర్స్ అని ఒక బాటిల్ పెట్టేసుకొని అంతవరకు అయితే కంప్లీట్ చేసుకోండి. సో దట్ ఇలా చేస్తే మాత్రం రిజల్ట్ అయితే బాగా ఉంటుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగా తగ్గుతారు అనమాట. కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, ఉత్తి డైటింగ్ చేస్తే కూడా తగ్గుతారు. బట్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటి అంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ లేవగానే ఇలా వామ్ వాటర్ అయితే తాగేస్తాను, కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్. దాని తర్వాత అరౌండ్ 6:30 to 7 మధ్యలో ఏదో ఒక హెర్బల్ టీ అయితే తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను జామ ఆకు ఉంటుంది కదా జామ చెట్టుకి, ఆ జామ ఆకులు 2 తీసుకొని 2 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఆ జామ ఆకులు దాంట్లో వాటర్లో వేసేసి ఒక 10 minutes మంచిగా బాయిల్ అయిన తర్వాత తీసుకొని దాంట్లో కావాలంటే లెమన్ హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, డైరెక్ట్గా కూడా తాగేసేయచ్చు. బాగుంటుంది, టేస్ట్ కూడా, హెల్త్ కూడా చాలా మంచిది. అరౌండ్ 8 o'clockకి నేను ఇలా బూడిద గుమ్మడికాయ అండ్ మింట్ అంటే పుదీనా ఉంటుంది కదా అది తీసుకున్నాను. బూడిద గుమ్మడికాయ వచ్చేసి 1 cup తీసుకున్నాను. అండ్ 1/2 cup పుదీనా ఉంటుంది కదా అది తీసుకున్నాను. అండ్ 1/2 cup వాటర్ తీసుకున్నాను. ఇవన్నీ గ్రైండర్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకున్నాను అనమాట. ఇలా కావాలి అంటే మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కూడా తాగొచ్చు వడకట్టకుండా. నేనైతే ఇది వడకట్టుకున్నాను, కొంచెం డైరెక్ట్గా తాగలేను. సో దట్ ఇలా వడకట్టుకొని దాంట్లో 1/2 lemon పిండుకొని తాగేశాను. లెవెన్ ఓ క్లాక్కి నేను వచ్చేసి పపాయ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో జ్యూస్ తీసుకున్నాను. దీనికి 1/2 cup వాటర్, 1 cup పపాయ అండ్ 2 oranges తీసుకొని ఇవి ఆరెంజెస్లో సీడ్స్ అనేవి తీసేయాలి, లేదంటే చేదుగా ఉంటుంది. ఇవన్నీ గ్రైండర్లోకి వేసుకొని గ్రైండ్ చేసేసుకొని కావాలంటే డైరెక్ట్గా తాగొచ్చు, లేదంటే స్ట్రెయిన్ చేసుకొని తాగొచ్చు, వడకట్టుకొని తాగొచ్చు. అది మీ ఇష్టం అనమాట, ఎలా తాగగలిగితే అలా తాగేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత క్వాంటిటీ వస్తే అంత తాగేసేయండి. ఒకటే గ్లాస్ వచ్చింది కదా ఒకటే తాగుదాం అన్నట్టు ఉండకూడదు. నేను ఇది వడకట్టుకోలేదు, సో దట్ ఇది 2 గ్లాసులు వచ్చిందనమాట. కంప్లీట్గా 2 గ్లాసులు తాగేసాను. నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్. దీనికోసం నేను ఈరోజు ఏం తీసుకున్నానంటే 1/2 cup వాటర్, 1/2 cup బీరకాయ పొట్టు తీయకుండా అండ్ పొట్టు తీయలేదు చూడండి ఇక్కడ, అండ్ 1 cup సోరకాయ అనమాట. అది కూడా పొట్టు తీయలేదు, పొట్టు తీయకుండానే తీసుకున్నాను. 2 టమాటాలు, 1/2 lemon తీసుకున్నాను అనమాట. కావాలంటే మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అనేది రోజు ఒకటే కూడా తాగొచ్చు. ఆ జ్యూస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. ఇవన్నీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగాను. ఎంత క్వాంటిటీ వస్తే అంత తాగేసేయచ్చు. రెగ్యులర్గా అన్నీ కలిపి కూడా తీసుకోవచ్చు మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అనేది.
4:30కి నేను బీట్రూట్ అండ్ పైనాపిల్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇక్కడ హాఫ్ కప్ వాటర్, 1 కప్ పైనాపిల్ తీసుకున్నాను, హాఫ్ కప్ బీట్రూట్ తీసుకున్నాను. ఇవన్నీ గ్రైండర్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని తాగేసేయడమే. ఈ జ్యూసెస్ అన్నీ హెల్త్కి చాలా మంచిది. ఓన్లీ హెల్త్కే కాదు, స్కిన్కి, హెయిర్కి, ప్రతి ఒక్కదానికి చాలా మంచిది అనమాట. మధ్య మధ్యలో మీకు కొంచెం ఆకలేసినా, తల తిరిగినట్టు అనిపించినా ఇలా మజ్జిగ కానీ లేదంటే ఒక కొబ్బరి బొండ కానీ తీసుకోవచ్చు. ఎక్కువ కాదు, ఒక్కటే గ్లాస్ అనమాట. దాని తర్వాత లాస్ట్ జ్యూస్ 7 o'clockకి వచ్చేసి నేను ఈరోజు ఓన్లీ కీరా తీసుకున్నాను. 2 cups కీరా తీసేసుకొని హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండర్లో గ్రైండ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేసాను అనమాట. ఇది వచ్చేసి 3rd డే అండ్ 4th డే ఇలా నా డైట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈ జ్యూస్ డైటింగ్ వల్ల వెయిట్ లాస్ ఒక్కటే కాదు, మెటబాలిజం పెరుగుతుంది, స్కిన్ హెల్త్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట.